హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇంజనీరింగ్ M2 ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం నేర్చుకున్నాం. ఆ క్వశ్చన్ ఏంటంటే అప్లైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 + x² dy/dx + 2xy - 4x² = 0 అండ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. ఓకేనా, ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్ 7 మార్క్స్. ఈ క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఫస్ట్ ఎందర్ అని రాసుకుందాం. ఎందర్ అని రాసుకొని ఇదే క్వశ్చన్లో ఏదైతే చేయాలో అదే రాసుకున్నాం. ఫస్ట్ 1 + x² క్వశ్చన్లో ఇచ్చినప్పుడు dy/dx + xy - 4x² = 0 అని రాసుకున్నాం. క్వశ్చన్లో ఇచ్చినట్టే రాసుకున్నాం ఫస్ట్. తర్వాత ఏ ఫామ్లో దట్ ఈస్ ఇప్పుడు ఈ 1 + x² తీసుకెళ్తే డివైడ్ అయింది దీనికి ఓకేనా, రాసుకున్నాం. dy/dx + 2x/1 + x² స్వయం పక్కన రాసుకున్నాం -4x² / 1 + x². ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, ఏ ఫామ్లో ఉంది? దట్ ఈజ్ dy/dx plus p of xy minus q of x is equal to it. Okay, is equal ఫామ్లో ఉంది. పర్ఫెక్ట్ ఫామ్లో ఉంది. దీనికి దీన్ని ఏమంటారు? దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఫార్ములా. డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనకి పీ వాల్యూ కావాలి, క్యూ వాల్యూ కావాలి. అందుకనే పీ వేర్ పీ అంటే ఎంతో రాసుకున్నాం. పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? x/1 + x². ఓకేనా, అండ్ పీ ఆఫ్ ఎక్స్ అంటే 4x² / 1 + x². ఓకే, ఇంతవరకు నేర్చుకున్నారుగా. తర్వాత ఫార్ములా, ఇంటిగ్రేటర్ ఫ్యాక్టర్ ఫార్ములా e⁻ p of x dx. ఓకేనా, p of x dx is equal to e⁻ p of x అంటే ఎంత? 2x/1 + x². 1 + x² dx. ఓకేనా, ఈక్వల్ టు ఇప్పుడు మనకి దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మనం ఫార్ములా సరిగ్గా రాదు. ఓకేనా, ఇప్పుడు 1 + x² = u అనుకుంటాం. ఓకే, u అనుకుంటాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తాం. డిఫరెన్షియల్ విత్ ఎక్స్తో. ఓకే, తర్వాత dy/dx 1 + x² dy/dx u. ఓకేనా, u అనుకుంటాం. ఫస్ట్ dy/dx 1 అంటే 0, dy/dx x² అంటే 2x = du/dx. ఓకే, ఈ dx du dx ఏమో ఇటు వచ్చింది = du. ఓకే, du 2x dx + du అని రాసుకుంటాం. e⁻ ఇంటిగ్రల్ 2x dx + du అని రాసుకున్నాం. 2x అంటే ఏం తీసుకున్నాం మనం? 1 + x² అంటే ఏం తీసుకున్నాం? u అని తీసుకున్నాం. ఓకే, e⁻ ఇంటిగ్రల్ 1/x అంటే log x. ఇంటిగ్రల్ 1/x e⁻1/x e⁻dx du/x du/u. ఓకేనా, ఈ దీన్ని log u అని వచ్చింది. ఓకేనా, దీనికి ఫార్ములా log u అంటే e⁻log u అంటే ఏం తీసుకున్నాం మనం? స్టార్టింగ్లో u అంటే ఇది తీసుకున్నాం. ఓకేనా, 1 + x². దీని ప్లేస్లో 1 + x² సబ్మిట్ చేస్తాం. ఓకేనా, ఈ రెండు వాల్యూ మనం తీసుకున్నాం. ఆన్సర్ ఏమో 1 + x². ఓకేనా, సాల్వ్ ద ఈక్వేషన్ 1. సాల్వ్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఇన్. ఓకే, రాసుకున్నాం. తర్వాత దీనికి కంటిన్యూషన్ చెప్తాను. మళ్ళీ తర్వాత ఫార్ములా రాసుకుంటాం ఫ్రెండ్స్. y =
integral factor is equal to dx integral dx integral factor dx plus c ఫార్ములా రాసుకుంటాం. ఓకేనా, ఇందాక y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏం వాల్యూ వచ్చింది, 1+x² వాల్యూ మనకు వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అంటే అంత 4x² బై 1+x². ఓకే, 1+x², ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 1+x². ఓకేనా, dx ప్లస్ c. ఓకే, 1+x², 1+x² క్యాన్సిల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 1+x². ఇక్కడ ఏం మిగిలి 4 కామన్ చేస్తాం. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 4 తీసేసాం బయటికి. ఇక్కడ ఓ ఫార్ములా వచ్చింది, ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే ఎంత, ఇంటిగ్రల్ 1+x dx అంటే ఎంత, n పవర్ n+1 బై n+1. ఓకేనా, దిస్ ఈజ్ ఫార్ములా +1. ఓకేనా, దిస్ ఈజ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఇంటిగ్రల్ x పవర్ 2 ఉంది. ఓకేనా, x పవర్ 2 అంటే x పవర్ ఫార్ములా లాగా చేసేద్దాం. x పవర్ n అంటే ఇది x² అని తీసుకున్నాం. x² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్ టు x2 + 1 బై 2+1 ఏమొచ్చింది, x³ బై 3 వచ్చింది. ఓకేనా, అదే ఇక్కడ రాసుకున్నాం, x³ బై 3 ప్లస్ సి dx రాసాం. ఓకేనా, తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 4/3 రాసుకుంటాం. x³ బై 1+x² ముందుకు వచ్చింది, ప్లస్ సి ఉంది, c బై 1+x² ముందుకు వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఇఫ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ ఇచ్చాడు. ఇఫ్ it is passes through the origin. ఓకేనా, passes through the origin ఇచ్చాడు. ఆరిజిన్ అంత ఎంత, 0 ఈజ్ ఈక్వల్ టు 4/3. y ప్లస్లో 0 రాసుకున్న తర్వాత x³ 0 ప్లస్ 1+0 x ప్లస్. ఓకేనా, ప్లస్ c బై 1+0. ఓకేనా, తర్వాత ఇది 0 అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ చేస్తే 0 తో 0 ప్లస్ సి మిగిలేదు కాన్స్టెంట్. ఓకేనా, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది ఫ్రమ్ 2. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు 4/3 x³ బై 1+x². ఓకే, ప్లస్ 0. ఓకేనా, సి ప్లస్లో 0 రాస్తే 0, సి ప్లస్లో 0 రాస్తే వచ్చిందో చూద్దాం. 4/3 x³ బై 1+x². ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోద్ది స్టూడెంట్స్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్. M2 క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.